దొంగరాడు నువ్వేనా? చిన్న వయసులోనే చత్వారం వచ్చిందా? పుట్టుకుట్టోడివా పిట్టనాయాలా? అది కాదు, నీతో కొంచెం రహస్యంగా మాట్లాడాలి. అలా వస్తావా? అలా అయితే రాను. ఇలా బార్కైతే వస్తా. ఎలాగ వెళ్దాం? అసలు నువ్వెవరివి? ఎప్పుడు పుట్టావు? ఎక్కడ పుట్టావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చి ఎన్నాళ్ళయింది? రెండో కళాసులో 2 ప్రశ్నలు వేశాడని పంతులు బుర్ర బద్దలు కొట్టి జైలుకెళ్ళాను పే. ఇప్పుడు నా బుర్ర కూడా బదులు కొడతావా? నిన్ను కొడితే నాకేంటి పే లాభం? ఎవరినైనా లాభం ఉంటే కొడతావా? ఆ దేవుణ్ణైనా ఒక చూపు చూస్తా. నువ్వు నిజంగానే దొంగవేనా బాసు? ఇప్పటికే చాలా సమాధానాలు ఊరికే చెప్పా. ఈసారి సొమ్ము కొడితే తప్ప ఈ ప్రశ్నకు సమాధానం చెప్పను. అలాగే బాసు, ఏదైనా కొడితేనే చెప్పు, ఊరికే చెప్పొద్దు. ఎంత కావాలి? అయ్య బాబాయ్, నా జేబులో 50 రూపాయలు ఉండాలి. ఏమని? ఇదిగో బే బచ్చా. అయ్య బాబాయ్, నువ్వు నిజంగా దొంగవే బాసు. దొంగలకి దొంగవి, దొంగ రావడివి. నాదొక చిన్న అనుమానం, ఆ రామ్నగర్ ఎస్టేట్ ఓనర్ మీ బాబా? నేను జమీందారు కొడుకునైతే ఇలా రౌడీలా ఎందుకు తిరుగుతాను పే? అది కాదు బాసు, ఆ ఎస్టేట్ ఓనర్ కొడుకు రామకృష్ణ బాబు లాగే నువ్వు ఉంటేను. ఎవడన్నా మనలాగా ఉండాల్సిందే తప్ప మనం ఎవడిలాగా ఉంటాం పే? పోనీ ఆ రామకృష్ణ బాబే అచ్చ నీలాగే ఉన్నారనుకుందాం. ఈ మధ్య వాడిని చంపేసి అదే వాడు చచ్చిపోయాడు. భగవంతుడు ఆడి ఆత్మను కాపాడుగాక. నువ్వు మా రామకృష్ణ బాబు లాగా నటించడానికి ఒప్పుకుంటే ఆ ఎస్టేట్ మొత్తం అంతే. మనకు నటించడం రాదు బే, జీవిస్తాం. ఇష్టం అర్థమైంది? వాటాలంతో చెప్పు. 75, 25. అవల్ రైట్. 75 నాకు, 25 నీకు. అలా చెప్పు చేతుల్లో పడి ఉంటుంది. నాయనమ్మా, రేపు ఉదయం నేను రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్లి సంతకం పెట్టించుకోవాలని చూస్తున్నారు. నాకు తెలిసే నువ్వు ఈ వార్త ముసల్దాన్ దగ్గరకు తీసుకొస్తావని. నువ్వు చెప్పినంత మాత్రాన వదిలిపెడతాననుకున్నావా? తాట ఒలిపించైనా సరే సంతకం పెట్టిస్తాను. మీరు నన్ను చంపినా సరే ఈ దస్తావేజుల మీద నేను సంతకం పెట్టను. సంతకం పెట్టవా? నీ చేత ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. ఓసి ముసిరి పీనుగా సంతకం చేయాల్సి వస్తుందని చేతులు కాల్చుకుంటావా? అవసరమైతే నన్ను నేనే దహించుకొని బూడిదైపోతాను గాని ఈ ఆస్తి మీకు అప్పచెప్పనే. అది చూస్తాను. ఆ ముసల్ది అంత పని చేసిందా? భానోజీ, ఇదిగో కొరడా. కడుపుతో ఉన్న నీ భార్యను ఆ ముసలదాని ముందు చిత్రహింసలు పెట్టు. అది చూసి తట్టుకోలేని బామ్మ తప్పకుండా సంతకం పెడుతుంది. వెళ్ళో. మొగుడిగా మగవాడిగా నీ పౌరుషాన్ని చూపించి సంతకం పెట్టించుకునేరా. ఇంకొద్ది క్షణాల్లో ఆ ముసలదాని కేకలు చిత్ర విచిత్రంగా వినిపించి నీ గుండె బద్దలు కావచ్చు. ధైర్యంగా ఉంది. ఒక లైన్ పోయినట్టుంది. అమ్మో, అయ్యో, ఏమైందిరా? ఏమైందిరా? కొట్టింది ఆవిడ కాదు, ఎవడో కొత్తవాడు. మన కళ్ళకు గంతలు కట్టి ఎవడో ఆగంతకుడు లోపలికి వచ్చాడా? భూతం. నువ్వు చచ్చావు కదా, మళ్ళీ ఎలా వచ్చావు? నేను మృత్యుంజయుణ్ణిరా. మృత్యువుని జయించటానికి యమలోకం నీ బాబు పరిపాలిస్తున్న ప్లేస్ అనుకున్నావా? తప్పుడు అడ్రస్ కు వచ్చావని యముడి చేత క్షమాపణలు చెప్పించుకుని సరాసరి ఇక్కడికి వచ్చాను బే. బేగి అనకు. నేను సామాన్యుణ్ణి కాదు, లంకా ఈశ్వరరావుని, రాక్షస వంశస్థుణ్ణి. నేను రాముడి అంశతో పుట్టానురా. రాముడివా? నువ్వు రాముడివా? దొంగ రాముడి. అవును బే, దొంగలకు దొంగ రాముణ్ణి, వరి మీద బండ రాముణ్ణి, సై అంటే ఛాలెంజ్ రాముణ్ణి, శత్రువుల్ని వేటాడేటప్పుడు అడవి రాముణ్ణి, పందెం నెగ్గాక శభాస్ రాముణ్ణి. ఇదిగో, నువ్వు మా రామకృష్ణ బాబు కాదని నీ భాషే చెప్తోందిరా. భాషదేముంది బే బచ్చా. కూలీలతో కలిసిపోదాం అనుకున్నప్పుడే 4 మీద సరస్వతికి నామాలు పెట్టేశా. అబద్ధం. నిజమేరా, పెళ్ళాన్ని కొట్టే గొట్టం. ఇదిగో, నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు. నా కొడుకు చనిపోయాడు. మళ్ళీ అదే కూత. నీకు కొడుకు ఎక్కడున్నాడు?
నువ్వు గొడ్రాలివి కదా, మంచి గించి జాంతాని అనే మంత్రగత్తెవి. ఏమిటి చెస్? అనుమతి లేకుండా నా ఇంట్లో అడుగుపెట్టింది చాలక తాళి లేని ఈ రాణిని ఎగతాళిచ్చేస్తావా? అనుమతి లేకుండా వచ్చింది నేను కాదురా, టప్పం నువ్వు. ఇందాక గొట్టం, ఇప్పుడు టప్పం. ఏమిటి నువ్వరేది? చమత్కారం రా చవట. నా చేతి బాటం చూపించమంటావా బేటా? ఎట్టా ఉంది నా కాటా దెబ్బ? కనిపించాడా నీ అబ్బా? ఏయ్, తలకు ఆలోచన చేసి 10 తలల రావణాసురుణ్ణి నా తలల జోలికి రాకు. ఛస్! తెల్లారేసరికల్లా కాకులు గూడొదిలి వెళ్ళినట్టు నువ్వు ఈ ఇల్లు వదిలిపోకపోతే యాతకో తలసొప్పున తీసేస్తాడు రాముడి అవతారం ఎత్తిన ఈ రామకృష్ణ బాబు. అరే ఏమైంది ఏమైంది పిన్ని? ఏమిటి కేకలు? ఏం జరిగింది? రే కాకి, హుష్ అంటే ఎగిరిపోయిన వాడివి ఏ బుష్షుల నుండి తిరిగి వచ్చావురా? పుడ్డు లేక ఇంటి చుట్టూ ఆకలో ఆకలో అని తిరుగుతుంటే ఈ కేకలు విని లోపలికి వచ్చాను బాసు. అవును, ఆడెవడో దొంగాళ్ళ ఉన్నాడు, వాడిని ఎలా వదిలించుకుంటావు బాసు? త్వరలోనే వేస్తానురా ఒక పథకాన్ని. పోలీసుల్ని తీసుకొచ్చి వాడి గుట్టు బయట పెట్టి బేడీలు వేస్తాను. అప్పుడు దొంగ రాముడు దొంగల్లో కలిసిపోతాడు. ఎట్టుంది మన యాసం? బ్రహ్మాండంగా నటించావు బాసు. ఛస్! మనకు జీవించడమే గాని నటించడం చేత కాదు బే. ఇక మిగిలింది బామ్మ చెల్లి. బామ్మ కళ్ళకి చెల్లి కాళ్ళకి బంధం వేస్తా. బాబు నువ్వేనంట్రా అని బామ్మ బొమ్మ అయిపోయేలా చేస్తా. ఒరే, ఈ ఇంటిని దోచుకునే వాళ్ళందరినీ నువ్వు మా చిన్న బాబు అని నమ్మించేశావు. కానీ ఈ బామ్మను మాత్రం మోసం చేయలేవు. భౌతికంగా నా మనవడు నాకు దూరమైనా వాడింకా నా గుండెల్లో జీవించే ఉన్నాడురా. జాగ్రత్త. కొట్టిందయ్యా కాటా దెబ్బ. అబ్బా, ముందు ముసల్దాన్ని బుట్టలో వేసుకోవచ్చు అనుకుంటే ఇది పెద్ద ముండి గట్టలా ఉంది. ముసల్దాని గురించి మరీ అవ్వకు. దానికి ఏం పవర్స్ లేవు. కిచెన్ లో చికెన్ ఉన్నట్టే. ఆ? రండి రండి. నమస్కారం చంద్రాణి గారు. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎలాగైనా వాడి పని పట్టాలి. వాడి చేతిలో కత్తి తుపాకీ లాంటి మారణాయుధాలు ఏమైనా ఉన్నాయా? బీడికెట్టు Shut up! ఇంతకీ వాడు ఎక్కడున్నాడు ఇంట్లో? రేయ్ దొంగ రాస్కల్, రారా బయటికి. నీ పని పట్టడానికి పోలీస్ మా వచ్చాడు. ఇన్స్పెక్టర్ గారు, వాడే చనిపోయిన మా రామకృష్ణ బాబునని చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. ఇంకా చూస్తారేమిటండి? వాడిని వెంటనే అరెస్ట్ చేయండి. చూడు మిస్టర్, నువ్వే రామకృష్ణ బాబు అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏమైనా ఉందా? నువ్వే పోలీస్ ఇన్స్పెక్టర్ అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఏమన్నా ఉందా? నేను ఎస్ఐ అనటానికి రుజువు ఇదిగో నా ఐడెంటిటీ కార్డ్. ఆ, దొరికిపోయాడు దొంగ. చూపించు, ఏ సాక్ష్యం చూపిస్తావో చూపించు. నా దగ్గర కార్డు లేదు, పాస్పోర్ట్ ఉంది. రష్యా వెళ్ళొచ్చిన పాస్పోర్ట్. దెబ్బ కొట్టాడు బాసు. బాసు చూడండి, మీ రామకృష్ణ బాబు ఫోటో ఏమన్నా చూపించగలరా మీరు? అదిగో అక్కడుంది. ఆ? అరే రే 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 రే. హ, ఏం కాలం వచ్చిందండి. బ్రతుకున్న వాళ్ళకే దండలు ఇస్తున్నారు. నేను బతికుండగానే వీడు నా మెళ్ళలో తండేసేటేమిటి? ఇన్స్పెక్టర్ గారు, వీడు మాటలతో గారడీ చేస్తున్నాడు. వీడే మా రామకృష్ణ బాబు అయితే రష్యన్ భాషలో మాట్లాడమనండి. మాట్లాడమనండి రష్యన్ భాషలో. లపాకి లస్కి పులాకి పుస్కి చలాకి చస్కి కిసామి కిస్కి విలాసి విస్కీ మసాలా మాస్కో జస్టోకి యద్యో. ఇది రష్యన్ భాష? అవును బే పుస్కి. ఇన్స్పెక్టర్ గారు, ఇది రష్యన్ భాషనంటారా? వింటుంటే అలాగే అనిపిస్తోంది. నాకంత నాలెడ్జ్ లేదనుకోండి. చూడండి, మీరంతా కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. ఈసారి సాక్ష్యాలతో మీరు రండి, సంఖ్యలతో మేము వస్తాం. తప్పకండి. ఏరా సత్తరకాయ్, ఏమిటలా బిత్తర చూపులు చూస్తున్నావు? చిత్తైపోయినందుక మళ్ళీ యథవ్యాసాలు వేసావో? హ. ఎట్టా ఉంది నా కాటా దెబ్బ? కనిపించాడా నీ అబ్బా? ఏయ్, ఎన్ని తలలు కూల్చేసిన మళ్ళీ కొత్త కొత్త ఆలోచనలతో మొలకెత్తుతాయిరా నాకు తలలు. చెప్పానుగా నా పేరు లంకాయేశ్వరరావుని. ఛస్! నువ్వు పోలీసుల్ని కాదు,
మిలిటరీని తీసుకొచ్చినా నేను కాదని నిరూపించలేవురా లొట్టం. ఈశ్వరారు, మీరే ఇలా డీలా పడిపోతే ఎలా? ధైర్యంగా ఉండండి. ఒళ్ళు తలపెట్టుకుని ఓడిపోయి విలపిస్తున్నాననుకున్నారా? కత్తి లాంటి కొత్త పథకం ఆలోచిస్తుంది నా పదు తలకాయ్. సత్యం కావాలి. వాడు రామకృష్ణ బాబు కాదు అని నిరూపించడానికి సత్యం కావాలి.